నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలకు సీఎం బీఫామ్లను అందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. తమ గ్రామంలో అక్రమ గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఉప్పలపాడు గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం పేరుతో తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రొంపెచెర్ల మండలం అన్నారంకు చెందిన అందుడైన కుందేటి పూర్ణచంద్రరావు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ వాచ్మెన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా ఇతరులకు పోస్టులను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అది 2022లో బ్లాక్ పోస్టులకి అప్లై చేసి ఉన్న నైట్ వాచ్మెన్కి దాన్ని 1:3 తీశారు. దాన్ని డిఓ ద్వారా వెరిఫికేషన్ చేయమన్న స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ చేయమని నేను నవంబర్ 20వ తారీఖు అర్జీ ఇచ్చి ఉన్నాను. కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇంతకుముందు ఇచ్చారు, నవంబర్ 20వ తారీఖు ఇచ్చి ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 3 నెలలు అవుతుంది కదా, అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా ఇద్దామని ఒక అర్జీ. అక్కడ గుడి అనేది వద్దండి, ఆ గుడి కడితే మేము వలస వెళ్ళిపోవాల్సిందేనండి. ఆడ ఉండటానికి ఏమి ఉండదు, దేవరు అనేది ఉండేదండి. పక్కన ఏరియా సాట్ అట్టా జరిగినాయి. మా భయం అనేది అది ఏర్పడుతున్నాం. ఖాళీ చేయమంటున్నారండి. ఇస్తారా మీరు కూడా, వీళ్ళది ఉంది, మీరు ఎంత కాబట్టి ఇస్తారా, మేము కొంటాం, వెళ్ళిపోండి, తర్వాత అసలు ఎందుకు పనికిరావు అనేది బెదిరిస్తున్నారండి. అంతకుముందు అక్కడ వాళ్ళు కట్టాలని, మా మీద పందెంగా కట్టాలని, అక్కడ మా స్థలాలలో ఆక్రమించుకోవాలని, మా స్థలాలు మొత్తం ఆక్రమించుకోవాలని, తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. అందరిని అడుగుతున్నారు. మా పిల్లలు కానీ అంతా ఎప్పటికప్పుడు కూలి చేసుకుని బతికేవాళ్ళని చిన్న చిన్న కుటుంబాలు. రాష్ట్రంలో కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్న సీఎం జగన్ లో చలనం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అసమర్థత, ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందన్నారు. కలుషిత నీరు త్రాగి రాష్ట్రంలో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయారని చెప్పారు. గుంటూరులో ఏర్పడిన కలుషిత నీటి సమస్య వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమన్నారు. మంత్రి విడుదల రజని తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆనందబాబు విమర్శించారు. ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం, అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అవేర్నెస్ పబ్లిక్ ని మనం ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ గా చెప్పాలి. పబ్లిక్ హ్యాస్ టు ఫేస్ దిస్ థింగ్. ఎందుకంటే వాటర్ ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పట్లేదు కదా, ఇదేదో నేను చేయాలి తప్పన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు
అదే చెప్పింది న్యూస్ పేపర్స్ కానీ టీవీలో కానీ నేనే దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు అనౌన్స్ ఇట్ క్లియర్లీ దట్ వీఆర్ ఇన్ దిస్ పొజిషన్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ 17వ లోక్సభ పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఎంపీ గల్లా జయదేవ్ని ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున జ్ఞాపికను అందజేసి ఆయన్ని సత్కరించారు. 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల పాటు ఏపీ ప్రజాగళాన్ని తన గలంగా దేశ రాజధానిలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు ఏపీ హక్కుల సాధనకై ఎంపీ గల్లా జయదేవ్ విరోచిత పోరాటం చేశారని రాయపాటి సాయికృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ తెచ్చిన 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కేంద్రం గుర్తించే విధంగా భారతదేశ చిత్రపటంలో ఏపీ రాజధాని గురించి ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి ఒక్కటే అని చిత్రపటంలో పెట్టించిన ఘనత జయదేవ్ గల్లాకే దక్కుతుందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎంపీ నిధుల ద్వారా పార్లమెంట్ పరిధిలో ఎన్నో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మరియు పల్లెల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో గుంటూరు జిల్లా అభివృద్దిలో భాగస్వాములయ్యారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ వెయిటింగ్ హాల్ కొరకు సొంత నిధులు ₹1,00,00,000, ఎంపీ నిధుల నుండి ₹1,00,00,000, క్యాన్సర్ హాస్పిటల్ కు 25 లక్షలు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. కోవిడ్-19 సమయంలో రాజన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు 5 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ నిధుల నుండి ₹1 కోటి నగదుతో పాటు భారీగా N95 మాస్కులు, శానిటైజర్లు గుంటూరు జీజీహెచ్ కు అందజేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారని అన్నారు. రాజకీయ వేధింపులతో వ్యాపారాలను దెబ్బతీసే విధంగా బెదిరింపు రాజకీయాలతో అధికార పక్షం ఇబ్బందులకు గురిచేసినప్పటికీ పార్టీ మారాలని వదిలేస్తామని రాయబారాలు పంపినప్పటికీ తలవంచకుండా రాజకీయ నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నారే తప్ప నమ్మిన నాయకుడిని మోసం చేయకుండా మూడోసారి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ హుందాగా తప్పుకొని గుంటూరు జిల్లా ప్రజానికం మరియు రాష్ట్ర ప్రజల గుంటెల్లో జయదేవ్ గల్లా చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ అన్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి, అలాగే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు 17వ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు యువత తరపున, గుంటూరు జిల్లా ప్రజల తరపున మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మనకి దూరం అవటం మనం ఎంతో బాధాకరం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే జయదేవ్ గల్లా గారు లాంటి ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. చిట్టి నగదు మొత్తం కట్టినా కూడా ఇంకా కట్టాలని సుబాని అనే వ్యక్తి తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు సత్తార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను గుండె జబ్బు రోగి అని కూడా చూడకుండా 10 మందితో కలిసి తమపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నీ అయిపోయినా కానీ కట్టాలంటున్నారు. మొత్తం మళ్ళీ ఇంకా కట్టాలని టార్చర్ చేసి ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం పడేసి కొట్టి బృహ లాగేసి అట్లా చేస్తున్నారు సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ మాకు తీసుకోలేదు సార్, కంప్లైంట్ తీసుకోలేదు. సుబాని, నజ్మా వాళ్ళిద్దరు. 1,30,000 సార్ మాకు ఇచ్చింది. అయినా కానీ 22 నెలలు చీటీ కట్టేశాను సార్. కట్టేసినా కానీ ఇంకా కట్టాలంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అయితే చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని రేకుల షెడ్ ఉంటానంటే రేకుల షెడ్ ఇచ్చా. గుజ్జినగోళ్ళ సెంటర్లో నేను వాటర్లో పనిచేస్తాను, మా అబ్బాయి కూడా పనిచేస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకొని చదివించాడు. చదివించినాక సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది రైల్ ఇంజిన్ డ్రైవర్గా 2 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ సరిగా కుదరట్లేదు. నవంబర్ 8వ తారీఖున మా వాడిని చంపేశారు. ఇంట్లో పండుకున్నోడిని చంపించారు అన్నమాట. వాళ్ళ బామ్మరిది, ఆయన భార్య, మా అబ్బాయి వాసు బామ్మరిది రమేష్ కృష్ణవేణి అన్నా చెల్లెళ్ళు చంపి 8వ తారీఖు నైట్ 8 గంటలకు చంపిస్తే 9వ తారీఖు మాకు తెలిసింది. మాకు చెప్పలేదు. చెప్పకపోతే పట్టాపురం స్టేషన్లో వచ్చి అది ఎర్పులేషన్ చేసి కేసు రాశారు.
కేసు రాసినాక సీఏ గారు మారిపోయినాక ఇంకొక సీఏ గారు వచ్చారు. డిఎస్పీ కంప్లీట్ పెట్టినాక డిఎస్పీ మారిపోయారు, సీఏ గారు మారిపోయారు. ఇప్పుడు 3 అతను వచ్చారు. మొన్న మేము చెప్పాము, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకో, మాకు చెప్పొద్దు అన్నారు. అప్లికేషన్ కూడా పెట్టాం డిఎస్పీ గారికి. మాకు డిఎస్పీ గారి దగ్గర పరిష్కారం చేసి న్యాయం జరగాలి. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. కలుషిత నీరు సరఫరాకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మస్తాన్ వలీ వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో మృతి చెందలేదని మంత్రి రజని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇటువంటి అసమర్థత చేతగాని వాళ్ళు మంత్రులు కావడం దురదృష్టంగా భావిస్తూ ఉంది. మేము ఈరోజు కలెక్టర్ గారిని జేసీ గారిని కలిసి పూర్తిగా చెప్పాం. చనిపోయినటువంటి వాళ్ళు ఈ హత్యలుగా భావించి ప్రభుత్వ హత్యలుగా భావించాలి. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ప్లస్ ఎక్కడెక్కడ లీకులు అవుతున్నాయో, ఎక్కడెక్కడ మురికి నీళ్లు మంచినీళ్ళ పైపుల్లో వెళ్తున్నాయో ఫోటోలతో సహా ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే వాటర్ ట్యాంకుల కింద కూర్చొని మా వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారని చెప్పడం కాదు. ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటే, వాళ్ళని కాపాడాలనే సదుద్దేశం ఉంటే వెంటనే వీళ్ళే ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా ఉండి గోతులు తవ్వి ఆ గోతులు పూడ్చకుండా బిల్లులు చేసుకునేటటువంటి దుర్మార్గ విధానాన్ని అవలంబిస్తూ ఆ మురికి కూపాలలో మురికి నీళ్ళన్నీ కూడా మంచినీళ్లలో రావటం వల్ల దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత పసుపు రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పసుపు రైతులు ధర్నా చేసి నిరసన తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లో దగ్ధమైన పసుపు మొత్తం విలువలో సగభాగం మొత్తాన్ని రైతుల అవసరాల నిమిత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార బృందం యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పంట విలువకు పూర్తిస్థాయి బీమా సౌకర్యం కల్పించాలని, అందులో సగం మార్కెటింగ్ శాఖ భరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రకృతి విపత్తులతో వచ్చిన నష్టాన్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీమా క్లెయిమ్లు నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, పసుపు రైతులు పాల్గొన్నారు. కార్యాచరణ ముందుకు పోని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్ లేదో తెలియట్లేదు, బహిరంగపరచట్లేదు. మనకి ఎటువంటి డేటా ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ ఎంత ఉందని కానీ దానికి సంబంధించిన ఎంతమంది రైతులు ఇంకా మేము తెలిసిన వాళ్ళ వరకు మేము కలుపుకోవడం అవుతుంది తప్పితే వాళ్ళు ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. 24 రోజులు అయిపోయింది వాళ్ళకి తగలబెడతాం మొదలుపెట్టి. అయినా కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ అనేది ఎందుకని రికార్డులను బయట పెడతలేదు, ఎందుకని మాకు తక్షణమే మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు ఆ రోజుకున్న గిట్టుబాటు ధరని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ధర్నా తర్వాత జిల్లా కలెక్టర్ కలిసి స్వయంగా జిల్లా కలెక్టరే రైతులతో ఒక మీటింగ్ చేసి ఆ ఓనర్ అది తగలబడుతుంది అంటారు. ఎన్ని రోజులు తగలబడుతుంది? అది తగలబడుతుంటే విచారణ చేయడానికి ఏమంటాం? తగలబడేటప్పుడు మిగిలిన ఛాంబర్స్ పగలగొట్టి పసుపు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీ లాగా కనపడుతుంది. అందువల్ల తత్వమే జిల్లా కలెక్టర్ జోక్యం పెట్టుకోవాలని కోరుతున్నాను. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణకు సంబంధించి ప్రభుత్వం ఒప్పుకున్న హామీలపై ఇంకా కొన్ని జీవోలను విడుదల చేయకపోవడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గా కార్మికులను విభజించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని మాల్యాద్రి అన్నారు. తాము సమ్మెను తాత్కాలికంగానే వాయిదా వేశాం తప్ప విరమించలేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ జీతం మాత్రం సగం జీతం ఇచ్చారు. అట్లాగే మరి 1000 రూపాయలు పండగకానికి ఇస్తామని చెప్పారు. పండగ కూడా వెళ్ళిపోయింది. మరి పండగకానికి మాత్రం ఇంకా ఇవ్వలేదు. అట్లాగే మరి ఏదైతే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అవన్నీ కూడా విడగొట్టి వాళ్ళ జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. అట్లాగే సరళ లీవ్ సంబంధించి గత సంవత్సరం కూడా సరళ లీవ్ ఇవ్వలేదు. సరళ లీవ్ని ఎన్కేజ్మెంట్ చేసి
కార్మికులందరూ కూడా పర్మనెంట్ కార్మికులకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. అట్లాగే ఇవ్వడానికి కూడా మరి మినిట్స్లో అయితే ఇచ్చారు తప్ప ఆ జీతం మాత్రం ఇవ్వని పరిస్థితి. ఈ రకంగా సమస్యలన్నీ పరిష్కారం కాలేదు. అందుకోసం ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.